లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు నేతలు పార్టీలు మారగా తాజాగా మరికొందరు ముఖ్య నాయకులు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. వలసల బాటలో మహబూబ్ నగర్ జిల్లా నేత మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరబోతున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఆయన సోదరుడిపై భూకబ్జా ఆరోపణలు వచ్చాయి. అయితే అప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉండటంతో వారిపై చర్యలు తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో వారిపై కేసులు నమోదు చేస్తారని, మరో 2 రోజుల్లో అరెస్టు చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. దీంతో కేసుల నుండి తప్పించుకునేందుకు శ్రీనివాస్ గౌడ్ బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముఖ్య నేత జితేందర్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. దీంతో జిల్లాలో మరో బలమైన నాయకుడి కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని, దానికోసమే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను సంప్రదించినట్టుగా ప్రచారం జరుగుతోంది. స్వయంగా డీకే అరుణ శ్రీనివాస్ గౌడ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కమలం పార్టీలో చేరికకు సంబంధించి పూర్తి వివరాలేంటి? ఎస్ రేయ, మీరు చెప్తున్నట్టుగానే బీఆర్ఎస్కు ఎన్నికలు సమీపిస్తూ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్న నేపథ్యంలో షాక్ మీద షాకే తగులుతూ ఉంది. ఇక ఏదైతే పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేతతో మొదలైన ఈ వలసల పర్వం ఇక ముందుకు కొనసాగుతూనే ఉంది. మనం చూస్తూ ఉన్నాం, సిట్టింగ్ ఎంపీలే కాదు, మాజీ ఎంపీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా వివిధ పార్టీల వైపు వెళ్తూ ఉన్నారు. నిన్ననే చూసాం, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్న సందర్భం కనబడ్డది. దాంతోపాటు ఇంకొక బిగ్ బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. మహబూబ్ నగర్కి సంబంధించి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పైన కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పార్టీ మారుతారని, పార్టీ మార్పు పైన ఆయన ఏ విధమైన సంకేతం ఇవ్వనప్పటికీ కూడా ఆయన అనుచరులు, అదేవిధంగా పార్టీలో విస్తృతమైన చర్చ జరుగుతూ ఉంది. ఆయన ప్రధానంగా పార్టీ మారబోతున్నారు. ఆ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీలో జాయిన్ కాబోతున్నారు. బీజేపీ పార్టీలో ఎందుకు జాయిన్ కాబోతున్నారు అనేది కూడా అందరికీ సందేహం ఉన్నది. అందులో ప్రధాన అంశంగా చెప్పొచ్చు, ఆయనకు ఎన్నికల అఫిడవిట్కి సంబంధించిన ఒక కేసు ఉన్నది. ఆ కేసుకు సంబంధించి ఎక్కువగా కేసు వెంటాడుతుంది కాబట్టి బీజేపీ పార్టీలో చేరడం వల్ల ఇక రానున్నది కూడా బీజేపీ పార్టీ అని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఇక బీజేపీ లాంటి జాతీయ పార్టీలో చేరడం వల్ల ఆ కేసు నుంచి కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది కాబట్టి ఆ పార్టీలో జాయిన్ కావడానికి సిద్ధమైనట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఆయన మార్పే కాదు, ప్రధానంగా అక్కడ జితేందర్ రెడ్డి లాంటి వారు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన సందర్భంలో బీజేపీ పార్టీకి సంబంధించిన ఇప్పుడు బీజేపీ అభ్యర్థిగా ఉన్న డీకే అరుణ లాంటి వాళ్ళు కూడా ప్రధానంగా ఈయన పైన ఏదైతే ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తూ ఉంది. శ్రీనివాస్ గౌడ్ పైన పార్టీలో మారితే ఖచ్చితంగా ఇక ఎడ్జ్ ఉండబోతుంది. ఈయన అనుచర వర్గం అంతా కూడా బీజేపీలోకి రావడం వల్ల కొంత బలం పెరుగుతుంది. కాబట్టి డీకే అరుణ లాంటి వాళ్ళు గెలవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ దిశగా డీకే అరుణ లాంటి అనుచరులు వారంతా కూడా ఈయన పైన ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు మొత్తానికైతే ఉమ్మడి మహబూబ్ నగర్కి సంబంధించి బలమైన నాయకుడిగా ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్లో ఈయనకి సంబంధించి ప్రధానంగా ఏ వైపు ఆయన వెళ్తే కొంత బలమైన క్యాడర్ ఆయనతో వెళ్తుందనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం. కాబట్టి ఆయనకున్న కేసులను ఉపశమనం కలగడానికి బీజేపీలోకి వెళ్ళబోతున్నారు. దాంతోపాటు ప్రధానంగా ఈ బీజేపీలో వెళ్ళడం వల్ల బీజేపీకి అక్కడ ఉన్న బలం కంటే అదనపు బలం ఎక్కువ అవుతుంది. కాబట్టి 2 అంశాలకు దోహదపడతాయి. కాబట్టి బీజేపీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నట్లు కూడా మనకు సంకేతాలు ఉన్నాయి. దానికి సంబంధించే ప్రధానంగా ఆయన పార్టీ మారబోతున్నారనేది కూడా తెలుస్తూ ఉంది. మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వివిధ పార్టీల వైపు వెళ్తూ ఉంటే ఇక శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్కి సంబంధించిన మాజీ మంత్రిగా ఉన్నారు. ఆయన తెలంగాణ ఉద్యమం నుండి ఏదైతే 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశారు, 2 సార్లు గెలిచారు. ఇక ఆయన మంత్రిగా కూడా కొనసాగారు 2018 నుండి 23 వరకు. మొన్నటి వరకు కూడా ఆయన మంత్రిగా చేసిన సందర్భం ఆయనకు కేటీఆర్కి, అదేవిధంగా కేసీఆర్కి అత్యంత దగ్గరగా ఉంటారనేది కూడా మనకు తెలుసు. అందులో భాగంగా ఆయన ఇప్పుడు ఒకేసారిగా పార్టీ ఇక ఏదైతే పార్టీ అధికారంలోకి రాకపోవడం, ఆ తర్వాత ఆయన అక్కడ ఓడిపోవడం, ఈ 2 ప్రతికూల అంశాల ద్వారా ఆయన పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మనకు తెలుస్తూ ఉంది. అందులో భాగంగానే ఆయన
ఖచ్చితంగా బీజేపీ పార్టీలోకి వెళ్తారనేది కూడా మనకున్న విశ్వసనీయ సమాచారం. ఇక ముహూర్తం ఖరారు కాబోతుంది. ఇక 2-3 రోజులలోనే బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నారనేది కూడా మనకు తెలుస్తున్న అంశం. మొత్తానికి ఆయన పార్టీ మార్పు, వివిధ రాష్ట్రాల్లో ఉన్న మిగతా వారంతా కూడా వివిధ పార్టీలకు వెళ్ళడం మొత్తానికి బీఆర్ఎస్కి మరొక కోలుకోలేని దెబ్బగా మాత్రం చెప్పొచ్చు. మొత్తానికి ఏ విధంగా డిఫెండ్ చేసుకోబోతున్నారు, పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి, అందులో భాగంగా పార్టీకి సంబంధించి అగ్రనాయకులంతా కూడా వలసబాట పడతా ఉన్నారు. వారందరినీ కాపాడుకునే ఆలోచన ఏ విధంగా చేస్తూ ఉన్నారు, ఏదైతే కేసీఆర్ అదేవిధంగా అధిష్టానం ఏ విధంగా అడ్డుకట్ట వేయబోతున్నాడని మాత్రం ఇక రాజకీయ విశ్లేషకుల మొత్తానికైతే చాలామందిలో ఒక ఉత్పన్నమవుతున్న ప్రశ్నగా చెప్పొచ్చు. మొత్తానికి ఏం జరగబోతుంది, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పార్లమెంటు ఎన్నికలు ఇక సమీపిస్తున్న వేళ మాత్రం ఒకే వైపుగా వలసలు అదైతే ఉంటే ఇక రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా ప్రధానంగా ఒక విమర్శలు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీరు గతంలో ఏదైతే మా పార్టీ నుంచి మెర్జీ చేసుకున్నారో చాలామందిని మేము ఎప్పుడు కూడా అలాంటి పనులు చేయము అని గతంలో చాలా సందర్భాలు చెప్పినప్పటికీ కూడా నిన్ననే చెప్పాడు, ఇక మా పార్టీని మీరు కూలదోలుస్తున్నారు, మా పార్టీని మీరు ఇక రానున్న రోజులలో మా పార్టీని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ చేస్తూనే మేము కూడా గేట్లు తెరుస్తాం, గేట్లు తెరిస్తే ఏ విధంగా ఉంటుందో అనేది కూడా ఇక నిన్న చెప్పారు. అందులో భాగంగానే ఈ యొక్క ఆకర్షి ఉండొచ్చు అనేది మాత్రం మనకు తెలుస్తూ ఉంది. ఒకవైపు ఇటు కాంగ్రెస్ వైపు వెళ్తూ ఉన్నవారు కొంతమంది అయితే, కొంతమంది బీజేపీ వైపు వెళ్తూ ఉన్నారు కొంతమంది. ఏ విధంగా ఉండబోతుంది భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీది అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా మనం చెప్పొచ్చు.